ఎలా చూడమని సార్? అందుకని అటు సైడ్ నుంచి తీస్తే కనబడుతుంది. అటు సైడ్కి వెళ్ళిపోయాం, అటు సైడ్కి వెళ్ళిపోండి సార్. అటు సైడ్ అంటే అటు సైడ్కి అటు ఉండండి సార్, అటు సైడ్కి వెళ్ళండి. ఏమయ్యా అదే ఇమీడియట్గా టైంలో కూడా నేనే ఎత్తుతున్నాడా వస్తాడా చెప్పి ఫోటో కూడా ఓకే. ఓకే రెండు దాంట్లో చూడు రాబడి చదువుబడి అదే బెటరా. శేషరెడ్డి గారు చేపట్టిన ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించిన ఈ ఉద్యమానికి మిగిలిన వామపక్ష రాజకీయ పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు కూడా రంగంలో దిగి దీన్ని ఒక ఉద్యమ రూపం తీసుకొస్తే తప్ప ఇది సఫలీకృతం కాదు. లేకపోతే ఈయన ప్రారంభించినటువంటి ఈ ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమానికి వాళ్ళందరూ చేయిస్తే ఇది తప్పకుండా గ్రాండ్ సక్సెస్ అవుతుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు జనం అందరూ అడుగుతున్నారని చెప్పి చెత్త పనులు తీర్చాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున కార్యక్రమాలు చేసి ప్రజలకు అవేర్నెస్ చేయడం కోసం చేస్తున్న కార్యక్రమానికి సిపిఎం పార్టీ తరఫున మేము అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు బషీర్బాద్లో నలుగురు కాల్చి చంపి అక్కడ ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళందరూ కూడా నిరాధ్యక్షలో కూర్చున్నా సరే వాళ్ళని అరెస్ట్ చేయడానికి సిద్ధపడ్డారు. ఆ రకంగా స్మార్ట్ రేట్లు, విద్యుత్ రేట్ల మీద కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాటంలో ముందుంటుంది. ఏదైతే రాజశేఖర రెడ్డి ఉన్నాడో ఆయన ఆ రోజున రైతులందరికీ కూడా ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి ఆ ఉచిత విద్యుత్ ఇచ్చి ఈ రోజు కూడా దాన్ని కొనసాగించేదానికి ఎవరు రద్దు చేయలేని పరిస్థితి వచ్చింది. ప్రత్యేకంగా ఈరోజు స్మార్ట్ మీటర్